रोड नడుస్తుంది भैया याकूब भाई बोलो दा हरीश ఒక ఫోటో నిఖిల్ भाई బాబు ఆర్డర్ కలెన్ సో అర్థమి రాఫర్ సార్ ఇక్కడ రైట్ ఓవెన్ ఉండండి ఓకే మీరే అదే జరగాలి भैया कैसे हैं మన భార్య అరే నువ్వు ఇంట్లో అయితే ఇంట్లో అన్నం పెట్టాక నమస్తే సార్ ఇక్కడ ఈరోజు 25వ వార్డులో డెవలప్మెంట్ కార్యక్రమానికి చేసిన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా కమిషనర్ మేడం గారికి, అదేవిధంగా తాజా మాజీ జ్యోతక్క గారి 25వ వార్డులో సుమారుగా ఎప్పటి నుండో ఈ యొక్క సమస్య ఎల్ఎల్ గార్డెన్ నుండి సుమారుగా రాయశంగుట్ట తవ్వ ఫిల్టర్ బెడ్ వరకు ఈ యొక్క రోడ్డు ఎప్పటి నుండో బాగా డిస్టర్బెన్స్గా ఉన్నది. అందులో భాగంగా సార్కి మేము మెమోరాండం ఇచ్చి కోరంగానే వెంటనే దానికి భారీ బడ్జెట్ అవసరమవుతుందని సార్ టీఎఫ్ఏడిసిలో దాదాపుగా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నది ఇప్పుడు 40 లక్షల వ్యయంతో గ్రావెల్ మరియు టోటల్గా ఇవ్వడం జరుగుతుంది సీసీ వరకు. అదేవిధంగా 1 కోటి రూపాయల వ్యయంతో నెక్స్ట్ బడ్జెట్లో ఇక్కడి నుండి ఫిల్టర్ బెడ్ వరకు ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. అది కూడా శాంక్షన్ అని అది త్వరలో కూడా ప్రారంభిస్తారని సభ్యునిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాటిలో గతంలో ఇప్పటికి పోల్చుకుంటే దాదాపుగా సుమారుగా నాకు తెలిసిన మటుకి 1,60,70 లక్షల వరకు నిధులు పెట్టి ఉంటే ఈ యొక్క కేవలం ఈ రోడ్డుకు మాత్రం సపరేట్ బడ్జెట్ తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్న బాధలని విముక్తి చేయడానికి ఎమ్మెల్యే గారు చాలా సహకరించారు. అందుకు వారికి అందరి ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇట్లనే మన వార్డు అభివృద్ధి పదంలో మనకు సార్ సహకారం ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా టీఆర్ఎస్ ఉన్నట్లా అభివృద్ధి జరిగింది జైత్యాల పట్టణం అది కాదంటానికి ఏం లేదు. అట్లా అభివృద్ధి జరిగేపటికనే వారిని మళ్ళీ గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంజయ్ కుమార్ గారు గెలిస్తే మళ్ళీ అభివృద్ధి ఎక్కడ కుట్టుపడుతుందని ఒక ఆందోళన ఉండే జగిత్యాల ప్రజలలో. కానీ వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అధికార పార్టీకి మద్దతు చేస్తూ మనం నిధులు తెచ్చుకొని ఈ పట్టణాన్ని డెవలప్మెంట్ చేయాలి, ప్రగతి పదంలో తీసుకుపోవాలనే ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఈరోజు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ అయినా కానీ తీసుకొచ్చి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోతుంది. సంజయ్ కుమార్ గారు ఊరికే 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు. వారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. ఇటు పోయి చెప్పాడు తీసుకొచ్చాక ఏర్పడదు. మొన్న కూడా ఇంకా పుట్టబడుతూ ఏదో మాట్లాడొచ్చారు కానీ ఇంకా చెప్తలేదు ఏం దేని గురించో. ఢిల్లీకి పోయింది ఈ మధ్య బీజేపీ ఎంపీలతో. ఎవరితో జగిత్యాల పట్టణం డెవలప్మెంట్ నియోజకవర్గం డెవలప్మెంట్ తీసుకుపోయే ఆలోచనలో ఉన్నాడు. మళ్ళీ 3-4 సంవత్సరాలకు అప్పుడు రాజేముడు అప్పుడు సంగతి చేసిన పనులు ఎప్పుడు ప్రజలు మర్చిపోలేరు. అది ఎప్పటికి ఉంటుంది, చేసిన పని ఇవ్వడం ఉండదు. కాబట్టి ఈరోజు ఈ జగిత్యాల పట్టణంలో వేరే కాన్స్టిట్యున్సీల కన్నా మనకు ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఇవాళ ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ 4,500 ఇళ్ళు కొట్టారు. మరి కొరట్లకు 1,500 ఇచ్చారు. వాళ్ళు 1,500 కాదు 500 కూడా కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రెస్ పెట్టి గొప్ప చెప్పుకుంటారు. అవకాశం ఇక్కడ ఉన్నది వారు చేసేది. అప్పుడు 4,500 ఇళ్ళు కంప్లీట్ చేసినారు. అవి అర్థాంతరంగా కొన్ని మౌలిక సదుపాయాలు చేసేది ఉండే. దానికి ఇంకా నిధులు అవసరం పడ్డాయి. దాని కొరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడి తీసుకొచ్చి ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులు కానీ రోడ్లు కానీ అన్నీ వేసి ఇప్పుడు అందరూ ఉపయోగం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. ఏది ఏమన్నా నిరంతరం ఆయన వైద్య వృత్తి కూడా సాగిస్తారు. ప్రతి వీక్లీ ఒక 20 కేసులు ఫ్రీకి చేస్తారు. అంటే ఏడాదికి ఒక 1000. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే 5,000. ఇప్పుడు మీరు వచ్చే నుంచి 3 టర్ములు అంటే 15,000 ఓట్లు బ్యాంక్ అయినా ఆయన ఎమ్మెల్యే గారికి ఆపరేషన్ చేయించుకునే 15,000 ఓట్లు బ్యాంక్ అవుట్ ఉంటాయి. కాబట్టి వారు సోషల్ సర్వీస్గా చేసుకుంటూ వస్తారు. ఎమ్మెల్యే కాకముందుకెళ్ళి ఫ్రీ క్యాంపులు పెట్టుకుని సర్వీస్ చేసాడు. కాబట్టి ఈ జగిత్యాల పట్టణంలో మరి ఇలాంటి నాయకుడు దొరకడం, ఎందుకంటే పార్టీలకు ఖచ్చితంగా ఎవరు వచ్చినా అని రిసీవ్ చేసుకుని పనులు చేసి అవుతుంది కాకుండా కానీ ముఖాముఖి చెప్పే వ్యక్తిత్వం మనసులో ఒకటి పెట్టుకోలో ఒకటి చేయరు. ఏది ఏమైనా అభివృద్ధి లోపల మనం అందరం వారికి మద్దతు ఇస్తూ మరి ఇంకా రేవంత్ రెడ్డి గారిని మజబూత్ చేయడానికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఆ కాంగ్రెస్ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా మనందరం ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ మరి ఈ రోజే కాదు గత 10 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే అంటే నాయకుడిగా గెలవక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిర్రు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కవితక్కతో నడవడము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు. జగిత్యాల పట్టణం అంటే అలాగే నియోజకవర్గం అంటే సంజయనకు ఎంతో అభిమానం కాబట్టి మరి జగిత్యాల నియోజకవర్గం ఎప్పుడైనా సరే డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మరి ఇప్పుడు కూడా ఈ ఒక ప్రాంతం 25వ ప్రాంతం అంటేనే 26వ ప్రాంతం అంటేనే ఖచ్చితంగా లోతట్టు ఉంటుంది. 25 ప్రాంతం అంటే లోతట్టు ఉంటుంది. ఈ వర్షాల కారణంగా ఖచ్చితంగా మునిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా వర్షాలు వచ్చి ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరుగుతుంది. కాబట్టి మరి దానికి మనం అనుకూలంగా ఇప్పుడు వర్షాలకు బిఫోరే మనం ఇక్కడ రోడ్లు వేసుకోవడం ఏదైతే లోతట్టు ఉందో ఇవన్నిటిని హైట్ పెంచుకోవడం జరిగితే ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో వర్షాలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి సంజయ్ అది ముందే గ్రహించి మరి ఇక్కడ ఫస్ట్ నుంచెల్లే డెవలప్ చేయాలని, ఎందుకంటే ఏదైతే డెవలప్ అయిందో ఆ ఏరియాల కన్నా ఏదైతే డెవలప్ కాలేదో ఆ ఏరియాల మీద ఎక్కువ దృష్టి పెడతాడు. కాబట్టి మరి అట్లాగే లాస్ట్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మరి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేయడం అది కేవలం ప్రజలు నమ్మి ఓటేసినందుకే ఆ ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి సంజయ్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అనేవి చాలా ముఖ్యం. సో అవి చాలా మందికి రేషన్ కార్డులు రావడం జరిగింది. మరి అట్లాగే రాజీవ్ వికాస్ కూడా చాలామందికి రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజల్లోకి ఈ పథకాలని అందరూ తీసుకెళ్ళాలి. కార్యకర్తలు ఇది ఒక ఎజెండా పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి అట్లయితేనే మనం రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క లోకల్ బాడీలో మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం ఎంత రుణమాఫీ చేసినాం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ శ్రేణులందరూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేషన్ కార్డ్స్ అనేది చాలా గొప్ప విషయము. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరు నోచుకోలేదు. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు రేషన్ కార్డులు వచ్చినాయంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చాలా జాగ్రత్తగా ఇవన్నిటిని చాలా పాజిటివ్గా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జగిత్యాల నియోజకవర్గానికి ఎన్నో నిధులు తీసుకొస్తున్న సంజయనకి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క పార్టీతోటి కలిసి పనిచేస్తున్న సంజయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోఆర్డినేషన్తో పనిచేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ చాలా ఫండ్స్లలో ఇక్కడ వర్క్స్ అనేవి అభివృద్ధి పనులు అనేది చేపట్టడం అనేది జరుగుతుంది. అందులో ప్రధానంగా TUFIDC అనేది ప్రధానం. ఇక్కడ జరిగేటటువంటి పనులలో కూడా దాదాపు 3 phases వర్క్స్ అనేవి మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫేజెస్. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 2,39,00,000 దానిలలో BT అండ్ CC రోడ్ల ఏర్పాటు అనేది. సెకండ్ ఫేజ్లో 10 కోట్లలో దాదాపు 125 వర్క్స్ అనేవి మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. అందులో కొన్ని పూర్తయినవి, ఇంకా కొన్ని నడుస్తూ ఉన్నవి. TUFIDC థర్డ్ ఫేజ్లో భాగంగా 25 crores, ఇది చాలా పెద్ద ప్యాకేజ్. ఇందులో దాదాపు 7 ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో భాగంగానే మనం వివిధ వార్డులలో ఈరోజు రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం అనేది చేపట్టడం అని జరుగుతుంది. అయితే మనం అనుకోవచ్చు ఇది చాలా పెద్ద ఫండ్, మరి ఎందుకు వీటి మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే మనం ఎంత పని చేసినప్పటికీ ప్రజలకి మౌలిక సదుపాయాలు అనేటివి కల్పించినప్పుడే ఆ వార్డ్ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. అందుకే గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ రోడ్స్ అండ్ ట్రైన్స్ మీద ఎక్కువగా వాళ్ళు నిలపడం అనేది జరిగింది. అంతేకాదు నాట్ ఓన్లీ దిస్ TUFIDC 15th FC అంటే మనకి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన ఫండ్స్లో అన్టైడ్లో కూడా ఏమాత్రం అమౌంట్ గత కౌన్సిల్ పీరియడ్ తర్వాత కూడా ఏదైనా అమౌంట్ మిగిలి ఉంటే కూడా అందులో కూడా మనం వివిధ వార్డులలో ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే దాని మీద దృష్టి నిలిపి మాకు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే మా ఇంజనీర్స్ కూడా దానికి ఎస్టిమేషన్స్ చేసి వర్క్స్ అనేవి ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. వల్ల లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వర్షాలు కావచ్చు, ఒక చిన్న వర్షం పడ్డా కానీ ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి. ఒక ఇల్లు ఒక సైడ్ మరలుంటే ఇంకో ఇల్లు ఇంకో సైడ్ మరలుంటుంది. దాని డ్రైన్ కుడి వైపుకి వెళ్తే ఇంకో డ్రైన్ ఎడమ వైపుకి వెళ్తుంది. ఇట్లా ఇష్టారీతిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటి నుంచి అయినా కనీసం ఈ లేఅవుట్స్ చేసే వాళ్ళైనా సరే మన దగ్గర రావాలంటే మనం వాళ్ళకు చేయగలిగేటటువంటి వాతావరణాన్ని కల్పించాలి. అది కల్పించాలంటే మా అధికారులకు మీ అందరి సహకారం కూడా అవసరం. సిటిజన్స్కి కూడా అవగాహన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మనమందరం కూడా ఇనిషియేట్ తీసుకొని రేపు నెక్స్ట్ వచ్చే కౌన్సిల్ అయినా పర్లేదు మనము ఆ వాతావరణాన్ని, ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ లేఅవుట్ ఫార్మేషన్స్ జరుగుతాయి. లేఅవుట్ ఫార్మేషన్స్ జరిగితే అందులో ప్లాట్స్ కానీ వాటికి ఒక
నిర్దిష్టమైనటువంటి ఒక దిశ అనేది మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు అనంటే మనం అందులో సెప్టిక్ ట్యాంక్ చూస్తాము, ఆ వాటర్ కనెక్షన్ ఎటు వెళ్తుందని చూస్తాము, దానికి ఒక వే కల్పిస్తాము. గవర్నమెంట్ అనేది దాంట్లో ఒక 10% స్పేస్ని ఓపెన్ స్పేస్గా పెట్టి పిల్లల కోసం పార్క్ కట్టాలా ఏం కట్టాలా అని చెప్పేసి ఆలోచించుకునేటటువంటి అవకాశం మనకు అందులో ఉంటుంది. అదొకసారి ఆలోచించాలి. ఇంకొకటి, మీరు ఇక్కడ అలైన్మెంట్ చూడొచ్చు. ఎక్కడ కూడా మీరు ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ ఇక్కడ అలైన్మెంట్స్ ఉండవు. ఒక ఇల్లు ముందుకుంటుంది, ఒక ఇల్లు వెనకాల ఉంటుంది. మాకు వచ్చే మ్యాక్సిమం కంప్లైంట్స్లో ఫిర్యాదులలో ఏమొస్తుందంటే, సరే వాళ్ళిద్దరికి ఏదైనా తాకులాట అయిందా, పంచాయతీ అయిందా సెకండరీ, కాగానే ఫస్ట్ వచ్చిన అది ఫస్ట్ డిమాలిషన్ అని చెప్పి కోరుకుంటారు. ఆ డిమాలిషన్ అనేటటువంటి ఒక్క ఫ్యాక్టరీ మీద వెళ్తే నేను జగిత్యాలలో ఎన్ని ఇల్లులు డిమాలిషన్ చేసుకుంటూ వెళ్ళాలి? అలైన్మెంట్ అనేది ఎక్కడ సరిగ్గా లేదు, ఎక్కడ కూడా పాటించలేదు. గతంలో ఇచ్చినటువంటి నిర్మాణాలకి పేపర్ మీద మనకి ఇంత ఫీట్ డిస్టెన్స్. ఇంతకుముందు యువ మున్సిపల్ కమిషనర్ గారు చాలా విషయాలు చెప్పారు. మా యువ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా వచ్చారు. మనకు రాజకీయాలు ముఖ్యమే, ఓట్లు ముఖ్యమే, పైసలు ముఖ్యమే, పేరు ముఖ్యమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనకొక బాధ్యత నిర్వర్తించడం అనేది అతి ముఖ్యమైన పని అని చెప్పి నేను సందర్భంగా ఏ బాధ్యతలే కానీ ఒక కన్ను ఆపరేషన్ చేస్తే మా సార్ చెప్పిండు, ఎవరికి చేసినా మీ అమ్మమ్మ మీద చేసినావో మీ తల్లి మీద చేసినావో అనుకొని చేయాలి. మేము కొద్దిగా ఖర్చు ఎక్కువ తక్కువలో చూస్తాం, అర్థం కన్ను అన్నది కానీ చేసేటప్పుడు మాత్రం మనసు అంతే పెడతాం. అందుకే 35 ఎన్నికలు అటు ఇటు మెట్పల్లికెళ్ళి గుమ్మిరాలకెళ్ళి వస్తాం. మొన్న ఇంతకుముందు చెప్పినట్టు ఆ గట్టుకెళ్ళి ఈ గట్టుకు వచ్చినా కానీ ఆ మాజీ మంత్రి ఫోన్ చేసాడు, మా కమరపల్లికెళ్ళి వచ్చిండే తను చూడు మా వాడికి ఫోన్ చేస్తాడు చూడుతున్నాడు. పాత సోపతైన రాజకీయాలు ఏమైనా ఇవ్వాలంటూ రేపుతుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాంత పెద్దలు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. చూడండి, చిన్నప్పటికెళ్ళి చూసాం ఆ పర్రే తను గుర్రాల బండి చెప్పాడని గుర్రాల బండి అప్పుడు నేను ఇంకా పుట్టలే ఉండేనట మా గుర్రాల బండి. కానీ ఎడ్ల బండి గుంగులు కట్టుకొని చిన్న బండి జోర్దారు పోదాం, మా కారు పోకపోవు, పర్రెలాడ ఆగిపోవు, అంతా కబ్జా అయిపోయింది. ఇంత పెద్ద పర్రె ఇంతకు వచ్చింది. ఏడుకత్తది హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఒక ముస్లిం పెద్ద మనిషి వీడియో చూసి కావచ్చు, వచ్చి గడ్డ పెట్టుకొని మంచిది పానీ కూసే అంటే కాగుసే పానీ అపని కూసమే కూసే అన్నాడు. నిజం భాయ్, ఈ వీడియో వైరల్ అయింది. హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు నీళ్లు మన ఇంట్లోకి రాలే, మనమే దాంట్లోకి వచ్చినాం అన్నాడు. ఇక ఇట్లా వచ్చినాక దొరకకపోతే ఏం చేస్తావు? పక్కింటి నీకు పైసలు బాగుంటే భయంతో కట్టుకుంటూ పోవచ్చు. దొడ్డు రాళ్ళు రేపు 500 టిప్పర్ల అది పోతారు. మా చిరంజీవి తెచ్చి వాళ్ళ టిప్పర్ ఇంకేమో పోతాడు, ఇంకోళ్ళ చీకి పోతాడు, మంచిగా ఉంటాడు. లేని సంగతి ఏం కావాలి? పేదోడి సంగతి ఏం కావాలి? ఇక మనం హైడ్రా లెక్క జైడ్రా అంటే పాపం ముఖ్యమంత్రి గారిని మనసుకో మాట రావట్లేదు. అప్పుడు కూడా వేసారు. అప్పుడు జర పేరు ఒకటి పెట్టారు, స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్స్. ఇప్పుడు ప్రతిపక్షమే లేదా, అందరూ తీసుకొని ఇళ్ళనే కలిపి ఇప్పుడు మా చోటలో తీసుకోకుండా లొల్లి మాట్లాడేటోళ్ళు అప్పుడు కూడా చేశారు. కానీ ఇప్పుడు ప్రతిదానికి అంటే మనం ఎక్కువ పోకుండా ఇంతకుముందు చెప్పినట్టు బాధ్యతాయుతంగా మనం ఉండాలి. మాట్లాడితే ఆటో రాలేదు, సాయంత్రం గింత చెప్తున్నా అదే గిన్నె ఆటోలు ఉండేలా నేను ఇక్కడ ఉండిపోయింది అనే కదా, తెచ్చుడా పారేసుడా మార్కెట్కి బుట్ట పట్టుకొని పోవడం లేదా? అరే నేను గడేరకడ మార్కెట్కు ఎక్కువ నన్ను ఒక్కని దూరకపోదు, కానీ మాకు ఇట్లా పనులు ఎక్కువ. ఎంట పోతుంటే బుట్ట పట్టుకొని గదే బుట్ట రోజు ఏడాది ఉండు కావచ్చు, 2 నెలలు ఉండు. ఇప్పుడు బండి మీద ఆయన నిలబడే ప్లాస్టిక్ కవర్ లేసి ఇచ్చి అది వాటికత్తి మళ్ళీ ఇచ్చి అదే మిగిలిన ప్లాస్టిక్ కవర్లు అన్నం అనేది అదే ప్లాస్టిక్ కవర్ లేచి అలా వారెత్తి పాపం ఏం చేయాలి చెప్పు మనం మున్సిపాలిటీ వాళ్ళు. ఆ ప్లాస్టిక్ పాడగా అది కరగదా, కాలదా, మురగదా అందులో ఉన్నది, అది ఏం కావాలి? అదే తెచ్చుకుంటే అది వేరు ఇది వేరు అని ఇస్తే ఆ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పోతుంది, ఈ మురిగేది మురుగుతుంది. అంటే తడి చెత్త అనేది మురిగిపోతుంది, ఎరువవుతుంది. పొడి చెత్త అనేది ఇది ఇంకా దేనికైనా చేద్దాం. వాస్తవానికి కొన్ని రకాల ప్లాస్టిక్ అతి సన్నం వాడనే రాదు. ఇప్పుడు మా కమిషనర్ గారు పట్టుకున్నది అనుకో, ఇక లొల్లి స్టార్ట్. ఇక ఫోన్ల మీద ఫోన్లు, కిరాణా షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, కూరగాయల షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, హోటల్కి వెళ్ళి ఫోన్ వస్తుంది. ఇక ఒక అడికలు కాదు, ఆఖరిగా హోల్సేల్ అమ్మేటోడు కూడా ఎవరు పట్టుకుంటాడు. మా జిల్లాడి పైన భూమి పైన ఆడు చేసేదో దొంగ బిజినెస్ ఇల్లీగల్ ఫోన్ వస్తుంది. అమ్మ కొద్దిగా చూడు అనే వారికి ఏం పని చేస్తారు? కానీ నేనైతే ఒక్కడదే చెప్పిన, ఇక
పోయినసారి ఒక రిజల్ట్ చూశాను. 14 జోన్లు ఈ పట్టణంలో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు ఉండగా మాట్లాడుతున్నా, కౌన్సిలర్స్ ఉండగా మాట్లాడుతున్నా, అందరూ అడుగురు. చాలా ప్రాంతాలలో పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టారు. అది ఎక్కడెక్కడో అనుకున్నారు. కొండల గార్డెన్ ముందర కూడా కుమ్మరివాడ అని పడుతుండే, కుమ్మరివాడనే లేదు, సర్కార్ భూమి ఉండే. పర్మిషన్లు రాకపోవు, ఏ సర్కారు వాళ్ళు కట్టుకోకపోతారు, ఎందుకంటే లోన్ రావాలి. కానీ ఇండ్లు మాత్రం వందలకు వందలు అయిన మాట వాస్తవం కదా. అట్లనే వీకేబీ ముందర మళ్ళీ గాయత్రి బ్యాంక్ కట్టాడు. ఎందుకు ఇన్నేళ్ళు కట్టుకోలే అడుగుని మీరు పోయి బ్యాంక్ వాళ్ళు, పర్మిషన్ రాలే. అట్టడో దండం పెడితే ఆ కట్టకపోరా, ఈ ఇచ్చే కాడ ఇచ్చుకోవాలి, ఈ ఇచ్చుడు వాళ్ళకు కూడా ఎరికే, చిన్నోళ్ళకి ఇవ్వాలి, పెద్ద దండం పెట్టాలి, కథం. రాజకీయం ఏం లేదు ఇప్పుడు. ఓట్లు గిట్ల ఉంటే గిట్టే ఇలా ప్రభుత్వం దిక్కున్నా రేపటి నాడు రేవంత్ రెడ్డి గారిని బలపరిచేటోళ్ళని గెలిపిమని తిరుగుతా కావచ్చు ఇంట్లోకెళ్ళి, ఏదేమన్నా కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆ ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు దగ్గర ఏం లేకుండా 34 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్కి తీసుకొచ్చినాం. ఈ 20 కోట్ల రూపాయలతో పనులు మొదలవుతుంది, నడుపుతున్నాయి. ఇక లచ్చ తెచ్చిండు అని ఒకరు మాట్లాడతారు, ఈయనకి టికెట్ ఇప్పించడం అని ఓలా అంటారు, నేనే గెలిపించిన అని ఇంకోలా అంటారు. ఏమి లేకపోతే నన్ను దాఖల్లో కూర్చుని పిలిచి ఇచ్చినారు. నేను పోయి అడిగింది అవలని, నేను ఏడ్చిన నన్ను గెలిపేవాని. అభ్యర్థిస్తాం, గౌరవంగా పోయినాం, ప్రజలు విశ్వసించారు. జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో నాకు మెజార్టీచ్చారు. మాస్టర్ ప్లాన్ చేస్తామంటే పెద్ద ధర్నాలు చేయించారు. అంబారపేట పోయి ఎక్కించారు, అయిపోయా దొరానోటి పేరు పెట్టారు. దొర ఎక్కడ దొరుకుతారు ఎక్కడ గంత లంగతనం చేస్తే 90% ఓట్లు వస్తాయి. ఇక్కడ అంతా అక్కడ 90% వచ్చినాయి. అన్ని కులాలు ఆడెక్కించినాయి. నీ మెడవిద కత్తి పెట్టి ఇంకొక ఆడిపోయి అయిపోయా రైతుల భూములు గుంజుకుంటున్నాను. ఇంకో నర్సింగాపూర్లో పోయి ఇంకేమో చెప్పి మరి ఆఖరికి చూస్తే ఏమైందంటే నర్సింగాపూర్లో నాకే మెజార్టీ వచ్చింది, మోతని నాకే వచ్చింది, అంబార్పేట నాకే వచ్చింది, తిమ్మార్పూట నాకు. అంటే ప్రజలు కూడా అభివృద్ధి కాంక్షిస్తారు. ఒకే పోటీ సరిగా లేకపోతే సరే గెలుస్తాం ఓడతాం చాలా కారణాలు ఉంటాయి. గెలిపోవటంలో కనేటి చాలా కారణాలు ఉంటాయి. ఓడిపోయిన వాళ్ళందరూ బేకారుగాలు, గెలిచిన వాళ్ళందరూ గొప్పలం అని కాదు. కానీ మనము ఏ రకంగా చెప్తున్నాం. మొన్న ఢిల్లీ పోయినప్పుడు కూడా మాస్టర్ ప్లాన్ విషయాల్లో ఇష్యూ వచ్చింది. అక్కడ అత్యధిక పెద్ద అధికారి శ్రీనివాస్ మన తెలంగాణ ఆయన, ఇంకా అక్కడ నార్త్ ఇండియన్స్ ఆఫీసర్స్ మన ఎంపీ గారు మీటింగ్ పెట్టారు. గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా ఉండే. మాస్టర్ ప్లాన్ మీద మాట్లాడితే నేను చెప్పిన ఆ గైడ్లైన్స్ ఇట్లున్నాయి, దానివల్ల చాలా ఇబ్బంది అయింది, నేను చేయలేకపోయినా. ఇప్పుడు మేడం చెప్తుంది ఒక పర్మిషన్ ఇవ్వాలంటే మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు తెలుసో తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నారు. ఎందుకు చేయాలి ఈ వయసులో మనం తప్పు? ఏదైతే అదవుతుంది. అప్పుడేమో 14 జోన్లు 126 సర్వే నెంబర్లలో పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. శంకులపల్లె, విజయపురి, ఇరికేదో ధరంపూర్ రోడ్డు ఇంతకుముందు చెప్పిన వీకేపీ పొందట మరి ఎందుకు సవరించలేదు? ఇంకా రోడ్డు వైశాభావం సెంటర్లోకి వెళ్ళి పోతుందా, కాతిపోలకి వెళ్ళి పోషమ్మ గుడి దగ్గరికి వెళ్ళి, అది మాస్టర్ ప్లాన్లో అది ఎట్లా వేస్తే సవరించద్దా? మొదటిసారి గెలిచిన సంజయ్ కుమార్ సవరించాడు. కృష్ణనగర్లో ఒక రోడ్డు ఇళ్ళకి వెళ్ళి పోతే, ఉమాశంకర్ గార్డెన్ పక్కన రోడ్ లేకుండే, ఒకడు పర్మిషన్ లేక ఒక్కడు కట్టుకుంటే ఒకటి కట్టనీయలేదు. బరాబర్ అవుట్ రైట్ పర్మిషన్ తెచ్చాం. మొదటిసారి గెలిచిన వాళ్ళము అప్పుడున్న ముఖ్యమంత్రో మంత్రో ఎంపీ గారిని పట్టుకొని తప్పకుండా అందరు సహకారం తీసుకుంటే ఈయన ఏం చేసాడు, అక్కడ అక్క చేసింది లేకపోతే సార్ చేసిండని చెప్పి ఇక ఇంకొకళ్ళు ముచ్చట్టు పెడతారు బైక్ పట్టి. మనం ఏం చేయండి, మీరు నన్ను గెలిపించారా? ఈడ నా గురించి తెలియడం మాట్లాడటం అజ్ఞానులన్నా జ్ఞానులండి. అందుకే పెద్దలు చెప్పినట్టు ఊకే ప్రతి కౌంటర్ ఇస్తలేండి. వాళ్ళు బాగా మాట్లాడి నన్ను ఊకే తిడుతుంది, నాకు బాగా వస్తుంది అనుకుంటారు. దానివల్ల అది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. కానీ ఈనాటి మీటింగ్లో చెప్పదలిసేది ఏంటంటే గత జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడితే ఏమైనా వస్తుందా? ఇప్పటికెళ్ళైనా మనం ఒక లైన్లోకి రావాలి. నేను 10 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటున్నా. మా కుటుంబం ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు అంతరావాకి వెళ్ళి దానికి ఇంతో గడేరకాడ కూడా ఇల్లు. మా తర్వాత అసలు ఎవరు ఉండరో మా కుటుంబాలు. అసలు నిజంగా చెప్తున్నట్టు నాకైతే డౌటే. మా కుటుంబంలో అది ఉండదు. ఇది నేను 10 ఏళ్ళకెళ్ళి చెప్తున్నా. ఒకసారి సలీమా గార్డెన్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు మీటింగ్ పెట్టా. మీటింగ్లో కూడా చెప్పిన ఓట్ల కంటే ముందు రాజ్కుమార్ గారు అడుగురు, ఈ రహీం భాయ్ ఉంటాడు ఇక్కడ హ్యాంగ్ అవుట్ హోటల్ పెట్టుకున్నాడు, వాళ్ళే పెట్టిర్రు. రియల్ ఎస్టేట్లో మీటింగ్లో చెప్పిన ఓట్లకు పోకుండా కూడా రేపు ఎలక్షన్ అనగా మీరు దండం పెట్టడం అయితే ఖచ్చితంగా అవసరమే. లేనిది ఎట్లయినా ఏమని మరి కడితే ఇవాళ ఏం ప్రాబ్లం అవుతుంది? నాదేం పోతుంది?
అది ఏం పోతాయి? ఇంతకుముందు భువన చెప్పినట్టు బరాబర్ కూర్చుంటే నాకు వస్తాయి. నేను రాజకీయాలకు వచ్చినాడు 12, 13, 14 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే వాడు పిచ్చిగాడితో కూడా కంటాడట. ఈ ఉచిత ఆపరేషన్లు అయితే రేషన్ కార్డు తీసుకుంటాడు, ఆధార్ కార్డు తీసుకుంటాడు. వాళ్ళ గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. కానీ ఆయన అడిగాడు, ఇప్పుడు నిలబడ్డ అందరికంటే నీకే ఎక్కువ సంపాదన ఉండదు చెప్పి బాధాపు ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కాబట్టి చూపిస్తాం, ప్రభుత్వానికే కడతాం లక్షలు. కానీ సామాన్యులు సభకు రావద్దు. అది కావద్దంటే ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలి. మన ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద పదవులు చేసి సహకరించకపోతే ఏం చేస్తారు? తెలుగులో చెప్తారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పర్యావరణం గురించి మాట్లాడతారు. మొక్క వాంగనేది మానవ వాంగున అని మా సార్ చదువు చెప్తారు. మరి 40-45 ఏళ్ళకి వెళ్ళి ఇదంతా అర్బనైజేషన్ అయింది, ఈ మధ్యలో ఎక్కువైంది. పాత మున్సిపాలిటీ జైత్యాల 40-45 ఏళ్ళకి వెళ్ళి గాంధీ ఇప్పుడు ఏకదం అవుతుందా? నువ్వేం చేసినావు 10 ఏళ్ళకి వెళ్ళి అట్లా నలబట్టుకు ఆడిప్పుడు ఏమైంది? ఈ ఊరు చెత్తంతా తీసుకుపోయి ఆడవారెత్తాం. ఆడెవరు ఉంటారా? మన వాడకట్టు పేదోళ్ళే కదా. ఈ వాడకట్టుకెళ్ళు 500-600 మంది పోతారు, ఆ వాడకట్టుకెళ్ళు 300-400 మంది పోతారు, ఈ 39 వాడకట్టుకెళ్ళి కొందరు పోతారు. ఆలోచన చేయాలి. నన్ను అనడానికి పెద్ద విషయం కాదు, నేను తిప్పి కొట్టగలుగుతా. రేపు ఎవరైనా పాత కారు గుర్తులు మాట్లాడితే వాళ్ళే ఇక్కడ ప్లాట్లు ఎంతకు పెట్టారు, ఎన్ని ఫీట్ల మీద పెట్టారు, నేను చెప్పనేది రేపు. నాకు తెలియదు ఏమైనా ఉన్నదా? ఇంకోరు మాట్లాడితే చెప్పాలని, ఎవరు మాట్లాడచ్చు అనే ముందు గుడివే చేసుకొని ఏం జరిగింది గతంలో, ఎవరు ఏం చేసినాం ఆలోచన చేయాలి. పొరపాటు ఉంటే సర్దుకోవాలి. పొరపాటు చేయని వాడు ఉంటాడు, ఎవడ తప్పు చేయని వాళ్ళు ఉంటారు, కానీ సర్దుకోవాలి. చేసిందే చేస్తాం అనేది పెద్ద విషయం కాదు. మరి ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి ఒక ఎత్తు. అభివృద్ధి కంటే ఎక్కువ మనం పారిశుద్ధం ముఖ్యం. మన ప్రాంతంలో ఇంట్లో లోపల తెచ్చుకుంటాం, ఇంటి ముందట అట్లే ఉండాలి, రోడ్డు మీద అట్లే ఉండాలి. అప్పుడు మన ఊరు మంచిగా ఉంటుంది. ఇల్లు మంచిగా ఉండాలి, ఇంటి ముందట ఒక చెట్టు కూడా ఉండద్దు. ఆ చెట్లు పెడితే కొట్టేస్తాం. మొన్న చూసిన వాడు ఇల్లు కట్టుకోగా 4 సార్లు చెప్పిన పవన్ చెట్లు పెట్టి చిడరబాయి మా కౌన్సిలర్ చెట్లు పెట్టి కొట్టే నేను అటెనక పెడతా. అటెనక లేదు అలా ఇటు ఇల్లు కట్టుకుంటే రోడ్ అవతల చెట్లు కూడా చంపేసాడు, మట్టి చూసుకోవచ్చు. రోడ్ అవతల కూడా పెట్టడానికి ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ వచ్చాడు. ఎవరు కొత్తగా ఇల్లు కట్టినా కానీ ఆ రూల్ ప్రకారం పని మొదలు పెడితే, రూల్ ప్రకారం లేకుండా పని మొదలు పెడితే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత వార్డ్ ఆఫీసర్. నేను గౌరవ కమిషనర్ గారిని కోరుతున్నా, ఫస్ట్ వార్డ్ ఆఫీసర్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే పొద్దుగా లేచి ఉండేదా, ఇక తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళ సంగతి. నువ్వు రాతపూర్వకంగా ఇవ్వాలి మీరు లెటర్, పలానా వాళ్ళు ఇల్లు మొదలు పెడుతున్నారు, రోడ్డు మీదకి వచ్చిందని చెప్పి. ఇక పాతయి దేవుని దాలు ఇప్పటికైనా మంచిగా ఉంటే మేము బాగా రోజులు బతుకుతాం. నేను కూడా మంచిగా వయసు వచ్చింది, పెళ్ళి నా బిడ్డ పెళ్ళి అయింది, మన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ముందు తరంకి ఎప్పుడైనా మంచిగా ఉంటుందని చెప్పి ఆకాంక్షతో చెప్తున్నా తప్ప ఎవ్వరు ఏమవుతుందా 3 ఫీట్ల 4 ఫీట్ల వెనుక పోతుంది, ఏది ఉంటే ఇప్పుడు గతకాలం కాదు కదా. అంతకుముందు ఎడ్ల బండ్లలో పోతుంది చెప్పినా కదా. కానీ ఎడ్ల బండ్లలో పోయే తొమ్మనే గత పెద్దగా చేసుకున్నాం. అది ఎప్పుడు వేసుకున్నామా? ఇప్పటిదా లింగంపేట రోడ్ గత పెద్దగా ఉన్నది. ఆ కాలంలో జైత్యాల గంజి రోడ్ ఎంత పెద్దగా ఉంటుందా ఆ కాలంలో? గాంధీనగర్ రోడ్ చూడు, ఈడికి వాడికి లేఅవుట్ ఉంటుంది, ఎస్సీ కాలనీ. నేను పుట్టక ముందు ఎప్పుడో మా తాత ఎంపీ ఉన్నప్పుడు మొదలుపెట్టిరట. పోయి చూడిపోరు లేఅవుట్ ఉన్నదా లేదా. ఈడ రాజశేఖర గౌడ్ సార్ మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కానీ లేఅవుట్ ఉందా లేదా? ఎవ్వరు ఏం చేయనట్టు మాట్లాడుతుంటే కొత్త బస్ స్టాండ్ పాపం మా రాజశేఖర గౌడ్ సార్ మంత్రి ఉన్నప్పుడు అయింది బాబా భువన్లు బాగుంది. కాబట్టి అభివృద్ధి నిరంతర ప్రక్రియ, కానీ దాంట్లో ఒక ప్లాన్ ప్రకారం కూడా ఉండాలి. ప్లాన్ ప్రకారం లేకపోతే కూడా ముందు తరాలకు చాలా నష్టం అవుతుంది. ఇప్పుడే చెప్పబట్టి దీనివల్ల నష్టం నాకు తెలియదు. కాంపౌండ్ ఉంది, నిజంగా చెప్తున్నా. నాకేం ఓట్లు పెట్టుకో అవసరం లేదు, నాకేం తెలియదు. కానీ ఖచ్చితంగా నాకు తెలియదు, తప్పు కదా. వాళ్ళు గడ కడితే ఇదే ఒక గిత్త ముందర కత్త. ఆ వెనుక కట్టుకున్నాడు పిసోడు, ముందర కచ్చినాడు గొప్పడా. దాన్ని 4 కబ్జా చేస్తారా? ఎవరి తాత 4 కబ్జా చేస్తారు? ఎటే చేస్తారు? వార్డ్ ఆఫీసర్ గడివిక్తుడా, టౌన్ ప్లానింగ్ వాళ్ళు గడివిక్తున్నాడా? జీతాలు ఎత్తలేవా? ఏం చేస్తారే అధికారులు? ప్రజాప్రతినిధులు లేదా 5 ఏళ్ళకి ఒకసారి పరీక్ష రాయాలి. 5 ఏళ్ళకి ఒకసారి మీతో మంచిగా ఉండాలి. ప్రజలకు అధికారులకు మధ్యలో మనం సమన్వయం చేసేవాళ్ళం. అధికారులు ఒకసారి నౌకరు అయితే 35 ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయి.
తను ఎంత పెద్ద ఆఫీసర్ అవుతాడో రేపటి డిటీసీపీ దానికి పోతాడు, ఈ ఇంజనీర్ ఎస్సీ అవుతాడు, ఈఎన్సీ ఈసీ అవుతాడు, మా మేడం ఇక ఏసీడీఎంఏ దానికి పోతాం. సంతోషం పోతే ఈ చిన్న వయసులో ఉన్న అధికారులు ఉన్నారు మన దగ్గర, వాళ్ళు మంచి ఫలాలు అందించాలి. వారి ప్రయత్నం ఇప్పుడు బీజాలు వేస్తే తప్పక రేపట్టిన ఉంటుంది. మా అందరం ప్రేమ్ కుమార్ రెడ్డి అని పేరేందే మున్సిపల్ కమిషనర్ ప్రేమ్ కుమార్ రెడ్డి యాద్ చేసుకుంటున్నారా? ప్రేమ్ కుమార్ రెడ్డి యాద్ చేసుకుంటున్నారు, చాలా మంది యాద్ చేసుకోకుండా. ప్రేమ్ కుమార్ రెడ్డి వాళ్ళు చుట్టామా పక్కవా? ప్రేమ్ కుమార్ రెడ్డిని మస్తు మంది యాద్ చేసుకుంటారా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండే